జయ శ్రీమన్నారాయణ. ఈరోజు పారాయణలో భాగంగా 338వ రోజు పారాయణలో శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజైన ఆత్మవిద్యోపదేశः. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా విష్ణుశక్తి పరా ప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యా తథా పరా అవిద్యా కర్మసంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే. క్షేత్రజ్ఞ అని పేరు గల విష్ణుశక్తి పర, ఇంకొకటి అపర. అవిద్యా కర్మ సన్య కలది ఇంకొకటి మూడవ శక్తిగా చెప్పెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్ర పరా విష్ణుశక్తి ప్రత్యస్త్రమిత్యేతాదినోక్తా క్షేత్రజ్ఞాఖ్య అపరా హిరణ్యగర్భవిత్యాదికోనోక్తేత్యాహ. విష్ణుశక్తిరితి అధ యాగాదికర్మాఖ్యమా అవిద్యాపర్యాయం విష్ణు శక్త్యంతరమాహ అవిద్యేతి. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. ఇందులో పరావిష్ణు శక్తి ప్రత్యస్తమిత భేద అని చెప్పబడినది క్షేత్రజ్ఞానునది, అపర హిరణ్యగర్భ ఇత్యాదిన అని చెప్పబడినది అనుచున్నారు విష్ణుశక్తి అని. ఇక యుగాది పర్యాయమైనది అవిద్యాకర్మ అనబడినది విష్ణువు యొక్క ఇంకొక శక్తిని చెప్పుచున్నారు అవిద్య అని. యయా క్షేత్రజ్ఞశక్తి సావేష్టితా నృప సర్వగా సంసారతపానఖిలాన్ అవాప్నోత్యతి సంతతాన్. దాని చేత క్షేత్రజ్ఞ శక్తి ఆవరించబడినది, ఇది అంతటా వ్యాపించి ఉండునది. ఇది అఖిల సంసార తాపములను నిరంతరముగా పొందింపచేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్స్వరూపమాహయేతి సర్వగా కర్మనిమిత్త సర్వశరీరగా. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. దాని స్వరూపమును చెప్పుచున్నారు యయ అని. సర్వగా అనగా కర్మనిమిత్తముగా వచ్చిన సకల శరీరములందుండునది. తయా తిరోహిత తత్వాశ్చ శక్తి క్షేత్రజ్ఞ సంహిత సర్వభూతేషు భూపాల తారత్మ్యేన లక్ష్యతే. ఆ విష్ణు శక్తి చే తిరోహితమైనందున క్షేత్రజ్ఞమను శక్తి సకల ప్రాణులయందు తారతమ్యముతో ఉంటున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తయేత్యాది తారతమ్యేన జ్ఞానానంద తారమ్యేన. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తయా ఇత్యాది తారతమ్యేన అనగా జ్ఞానానంద తారతమ్యముగా. అప్రాణవత్సు స్వల్పాసా స్థావరేషు తతోధికా సరీసృపేషు తేభ్యోపి హృతిశక్త్యా పతత్రిషు. ఆ శక్తి ప్రాణము లేని వాటిలో స్వల్పముగా ఉండును, స్థావరములలో అన్నింటికన్నా అధికముగా ఉండును, వాటికంటే అధికముగా సర్పజాతిలో ఉండును, అన్నింటికన్నా అతిశయముగా పక్షులలో నుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తారతమ్యమేవ దర్శయతి. అప్రాణవత్సితి శిలా కాష్టాదిషు సా క్షేత్రజ్ఞశక్తి స్వల్ప జ్ఞానానందాదినా నతు స్వరూపేణ సరీసృపేషు తేభ్యోష్యధికేతి శేషః అతిశక్త్యాతి జ్ఞానశక్త్యా అధికేత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తారతమ్యమునే చూపుచున్నారు ఆ ప్రాణవత్సు అని. శిలాకాష్టాదులలో ఆ క్షేత్రశక్తి స్వల్ప, అది కూడా జ్ఞానానందాదులతో, అంతేకాని స్వరూపముతో కాదు. సర్పాదులలో వాటికంటే అధికమని అర్థము. అతిశక్త్యా అనగా అతి జ్ఞానశక్త్యా అధిక అని అర్థము. పతత్రిభ్యో మృగాస్తేభ్య తశ్చక్త్యా పశవోధికాః పశుభ్యో మనుజాశ్చాతిశక్త్యా పుంసః ప్రభావితా. పక్షుల కంటే మృగములు, మృగముల కంటే పశువులు అధిక శక్తి కలవు. పశువుల కంటే మనుష్యులు, అందులోనూ పురుషులు అతిశక్తితో ప్రభావము కలవారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పతత్రిభ్య ఇతి తశ్చక్త్యా ఆత్మనో జ్ఞానశక్త్యా ప్రభావితాః ప్రభూతాః కృతాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పతత్రిభ్య అని. తశ్చక్త్యా అనగా ఆత్మ యొక్క జ్ఞానశక్తితో ప్రభావితాః అనగా అధికముగా చేయబడిరి. తేభ్యోపి నాగగంధర్వ యక్షాద్యా దేవతా నృప. పురుషుల కంటే నాగగంధర్వ యక్షాదులు దేవతలు అధిక జ్ఞానశక్తి కలవారు. శక్ర సమస్తదేవ్యేభ్యాం తతశ్చాతి ప్రజాపతి హిరణ్యగర్భోపి తతః పుంసః శక్త్యుపలక్షితః. ఇంద్రుడు సకల దేవతల కంటే అధిక శక్తిమంతుడు, అతని కంటే అధిక శక్తి కలవాడు ప్రజాపతి, అతని కంటే హిరణ్యగర్భుడు అధిక శక్తి కలవాడు. ఏతాన్యశేష రూపాణి తస్య రూపాణి పార్థివ ఏతస్సశక్తి యోగేన యుక్తాని నభసా యథా. ఇట్లు పైన చెప్పిన ఆ అప్రాణవత్తు నుండి హిరణ్య గర్భాంతములు సకల రూపములు ఆ పరమాత్మ యొక్క రూపములు. ఆ పరమాత్మ శక్తియోగముతో ఆకాశము వలె కూడి ఉన్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతాన్య ప్రాణవదాదీని హిరణ్యగర్భాంతాన్య శేషరూపాణ్య విశేషేణ తస్య శరీరాణిత్యాహ. ఏతానీతి తత్ర హేతుమాహ యత ఇతి యదా హి జీవస్య శరీరం జీవసంకల్పవ్యాప్తం ఏవం.
చేతనాత్మకం సర్వం భగవశక్తియోగేన వ్యాప్తం నియామ్యం ధార్యం చ శరీరం శక్తియోగేనేతి శక్తిరూపో యోగః శక్తియోగః శక్తిసామర్థ్యం యోగః సంకల్పः నభసా యథేతి నైరంతర్యముక్తం మహాత్మా భూతభావనః యథాకాశः స్థితో నిత్యమిత్యాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. ఏతాని అప్రాణవత్తము మొదలగునవి హిరణ్య గర్భాంతము వరకున్నవి అశేష రూపములు, అవిశేషముగా అతని శరీరములు అనుచున్నారు. ఏతాని అని దానిలో హేతువును చెప్పుచున్నారు. యత అని జీవుని శరీరము జీవసంకల్ప వ్యాప్తమగునట్లు చేతనాత్మకమైనది సర్వము భగవశక్తి యోగముతో వ్యాపించబడినది, నియమించబడినది, ధరించబడినది. అందువలన అతని శరీరము శక్తి యోగేనా అని. శక్తి రూపమైన యోగము శక్తి సామర్థ్యము యోగ సంకల్పము నభసా యథ అని సంకల్ప నిరంతరత్వము చెప్పబడినది. మహాత్మా భూతభావన యథాకాశ స్థితో నిత్య అనునట్లుగా. సశేషము. జయ శ్రీమన్నారాయణ.